శివ అడిగారు, నేను మంత్ర సాధన చేస్తున్నాను మరియు కుండలిని సాధన చేస్తున్నాను, వీటిలో ఏది చేయాలి అని. ఇక్కడ మంత్ర సాధన, కుండలిని సాధన అంటే ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, ఇలా అనేక రకాలైన అంశములు ఇమిడి ఉంటాయి. మరియు ఆసనములు అన్ని ఇక రకరకాల ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలు చేస్తూ ఉండాలి అంటే ఆహార నియమములు ఉండాలి. అంటే ఏంటి, మీకు సపోజ్ టీ తాగుతారు, పొద్దున్నే ఆపేయాలి. ఒకవేళ మీకు నాన్ వెజ్ ఇష్టం, ఆపేయాలి. కారాలు ఉప్పులు తగ్గించాలి. అవి తగ్గకుండా కుండలిని సాధన చేయటము కష్టము. ఆ గురువు గారు అంటే మీకు ఆ కుండలిని సాధన నేర్పే గురువు గారు నియమాలు చెప్తారు కాబట్టి ఆ నియమాలు పాటించాలి. అదే మంత్ర సాధన. నువ్వు ఒకవేళ నాన్ వెజ్ ఇష్టం తిన్నావు ఆదివారం పూట, ఆ రోజు ఆపేసి, లేదంటే సాయంత్రం పూట తలంటి స్నానం చేసి జపం చేసుకోవచ్చు. కఠిన నియమాలేమి ఉండవు. ఒక పురస్చరణకి ఒక వారం రోజులు 10 రోజులు చేసేసి ఆ నియమాలు ఉండి మనం పురస్చరణ పూర్తి చేసుకుంటాం. అంటే దీనికి డిఫరెన్స్ మంత్ర సాధనకి కుండలిని సాధనకి. ఇంకొక సూక్ష్మమైన విషయం ఏమిటి అంటే, మంత్ర సాధన ఫైనల్గా మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తుంది. జపం చేయంగా అంటే మీకు ఉన్న ఏవో డిజైర్స్ ఉంటాయి, ధర్మబద్ధమైనవి, అవి తీరుతూ ఉంటాయి. కొంతమంది అవి అయిపోగానే ఆపేస్తారు. ఒక శివ అడిగారు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, సరే మీరు వెళ్ళి మంత్రం తీసుకొని ఆయన తీసుకున్నారు, చేశారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ఇప్పుడు ఏంటి, ఆపేసి ఇంకో చేయాలి, ఇంకోటి రావాలి, ఇంకోటి తీసుకొని చేస్తాను అని అన్నారు. సరే, అది ఆయన ఇష్టము. మనం చెప్పినా వారు వినిపించుకునే స్టేజీలు లేరు. అంటే ఆ మంత్రాన్ని అంతటితో వదిలేస్తారు. నెక్స్ట్ ఏమిటి, ఇంకో మంత్రం, ఇట్లా జీవితం అంతా సాగుతూ ఉంటుంది. అదే ఒక మంత్రాన్నే పట్టుకొని వెళ్తూ ఉన్నాం అనుకోండి, తప్పనిసరిగా ఆ దారి మిమ్మల్ని కుండలిని యాక్టివేషన్కే తీసుకువెళ్తుంది. ఇది బాగా ఒక 7-8 సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళకి కొంత అనుభవం అవుతుంది. ఏది నియమాలు లేకుండా ఇదే పనిగా మంత్ర సాధన చేసే వాళ్ళకి 6 నెలల్లోనే ఆ కుండలిని యాక్టివేషన్ మనకి అనుభవము అవుతుంది. రకరకాల అనుభవం. కుండలిని యాక్టివేషన్ నాకు ఒక విధంగా అయిందనుకోండి, మీకు ఇంకో విధంగా కావచ్చు, ఇంకొకళ్ళకి ఇంకో విధంగా కావచ్చు, ఇంకొకళ్ళకి ఇంకో విధంగా కావచ్చు. అంతేగాని నాకు ఇలాగే జరిగింది కాబట్టి నీకు కూడా అలాగే జరగాలని ఏమీ లేదు. రకరకాల అనుభవాలు. అందువల్ల అంటే మీ ఇష్టం. ఈ మంత్ర సాధన చేసుకుంటూనే కుండలిని సాధన కూడా చేయండి. ఏమో ఆ దైవానుగ్రహం వల్ల, మంత్రాధిష్టాన దేవతా దేవుడి అనుగ్రహం వల్ల మీకు త్వరగా కుండలిని యాక్టివేషన్ అయింది అనుకోండి, ఇబ్బంది లేదు. కోట్ల కొలది వీడియోలు ఉన్నాయి కుండలిని సాధనలో, అట్లా చేయండి ఇట్లా చేయండి అని. అది ఇక మీ ఇష్టం. నేనైతే మంత్ర సాధన చేయమని చెప్తాను. మీరు బాగా మంత్ర సాధన చేయంగా ఫైనల్గా ఆ దారి కుండలిని యాక్టివేషన్కే వెళుతుంది. ఎప్పుడు మీరు ఒకే మంత్రాన్ని పట్టుకొని ఒకే సిద్ధ గురువుని ఆశ్రయించి అదే దోవలో ప్రయాణిస్తూ ఉంటే, సాధన గంటలు చేస్తూ ఉంటే, అది నమ్మకంతో ఆ దేవత దేవుడి మీద ప్రేమతో ఆర్తితో చేస్తూ ఉంటే మీకు ఆ అనుభవం కలుగుతుంది. ఎవరికైతే కుండలిని యాక్టివేషన్ జరిగి సహస్రారం చేరుకుంటుందో వాళ్ళకి ఇక జన్మ ఉండదు. ఇదే ఫైనల్ బర్త్ అనమాట. అంటే చివరి జన్మ. అది వేరే సబ్జెక్ట్. అంటే మంత్ర సాధన చేయంగా తప్పనిసరిగా కుండలిని యాక్టివేషన్ అవుతుంది. సరే, ఇక మీకు గురువులు ఉన్నారు, వారు ఈ ప్రాణాయామాలు, ఆసనాలు, బంధాలు, ఇక రకరకాల ప్రక్రియలు ఉంటాయి ఆ యోగ సాధనలో. అవి చెప్తూ మీరు కొద్దిగా ఆహార నియమాలు ఉంటూ చేసుకుంటే అది మీ ఇష్టము. కొంతమంది ప్రాణాయామాలు చేయాలంటే హార్ట్ డిసీజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయకూడదు. కపాలభాతి ప్రాణాయామం ది బెస్ట్ అనమాట. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవి చేయకూడదు, ఆ ప్రాణాయామం చేయకూడదు. ఇలా కొన్ని ఉంటాయి. అన్నీ ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగున్న వాళ్ళకైతే చేయొచ్చు. అదే మంత్ర సాధన అనుకో, నువ్వు ఎక్కడున్నా ఎనీ టైం 24 గంటల్లో నువ్వు నిద్రపోకుండా ఎరుక ఉన్నంత వరకు చేసుకుంటూనే ఉండొచ్చు. జర్నీలో ఉన్నావు చేసుకోవచ్చు మానసికంగా,
ఇంకేదైనా పనిలో ఉన్నావు, నీ మనసు అటు పోయింది, కొద్ది ఖాళీ దొరికింది, చేసుకోవచ్చు. అదే ఈ ప్రాణాయామాలు, ఈ ఆసనాలు ఇవన్నీ చేయాలంటే నీకు సపరేట్గా టైం ఉండాలి. ఆహారం భుజించి ఉండకూడదు. ప్రాణాయామాలు చేయాలంటే ఉదయాన్నే కాలకృత్యములు తీర్చుకొని చేయాలి, అదే సాయంత్రం చేయాలి. ఇదే సేమ్ ప్రాసెస్. అదే మంత్రం అనుకోండి, ఉదయాన్నే లేస్తావు, కాలకృత్యాలు తీసుకుంటావు, స్నానం చేస్తావు, పూజ చేసుకుని మంత్ర సాధన చేసేసుకుంటావు. నువ్వు వెళ్తున్నావు జర్నీలో, 1 గంట ఉంటుంది నువ్వు నీ యొక్క పనికి వెళ్ళటానికి, ఆ గంట మానసికంగా చేసుకోవచ్చు. అదే ట్రైన్లో వెళ్తున్నావు, కూర్చుంటావు, చేసుకుంటూ ఉండొచ్చు. అదే ఈ ప్రాణాయామాలు ఆసనాలు వేయాలంటే ట్రైన్లో కుదురుతుందా? కుదరదు. సరే, కుదిరే వాళ్ళకి కుదురుతుంది అనుకోండి, కుదరని వాళ్ళ సంగతి నేను చెప్పేది. నా ఉద్దేశం ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఒక సిద్ధగురువుని ఆశ్రయించి ఒక మంత్రాన్నే పట్టుకొని వెళ్తూ ఉన్నావు అనుకో, తప్పనిసరిగా అది ఫైనల్గా దాని గమ్యం ఏమిటంటే కుండల్ని యాక్టివేషన్. చాలా మంది ఉన్నారు మంత్ర సాధనలో కుండల్ని యాక్టివేషన్ అయిన వాళ్ళు. కాకపోతే తెలుసుకుంటే ఓకే, తెలుసుకోకపోతే అది అలాగే జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఎప్పటికో అనుభవంలోకి వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం మీరు చేసుకోండి, నేను చెయ్యొద్దని చెప్పట్లా. మీ సాధనలు మీవే. దాంతోపాటు మంత్ర సాధన. ఒకవేళ ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడు వీడింత కష్టపడుతున్నాడు, ఈ అమ్మ ఇంత కష్టపడుతుంది, వీళ్ళకి మనం ఏదైనా చేయాలి అని అనుకున్నారనుకోండి, అంతే, వెంటనే మీ కుండలిని యాక్టివేషన్ అవుతుంది. సరే, మీ కోరికలు ధర్మబద్ధం తీరుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. చాలా మంది వస్తారు ఈ మంత్ర మార్గంలో నుంచి, మధ్యలోనే గ్రౌండ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే గ్రౌండ్ అంటే ఈ సాధన ఇదనమాట, దాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పట్టుకొని వెళ్తూ ఉంటారు, వాళ్ళు గమ్యం చేరుకుంటారు, వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలు తీరుతూ ఉంటాయి. కొంతమంది చెప్పుకున్నాం కదా, వాళ్ళ కోరికలు తీరటానికి వచ్చేవాళ్ళు ఉంటారు, దివ్య దర్శనాలు దివ్యానుభూతుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, మోక్షం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ 3 మంత్ర సాధనలు తప్పనిసరిగా జరుగుతాయి. సో మీకు ఇష్టమైన పద్ధతి మంత్ర సాధన చేయండి, కుండలిని సాధన చేయండి. మీకు కుదిరితే ఆరోగ్యం బాగున్న వాళ్ళు 2 చేసుకోండి, ఆరోగ్యం బాగోలేదు మంత్ర సాధన చేసుకోండి. ఇది నా సలహా అన్నమాట. అంతేగాని వేరే వాళ్ళ గురించి మనకై అనవసరం. మీకు ఏది కుదిరితే అది చేసుకోండి, మీకు ఏది సులువుగా ఉంటే అది చేసుకోండి, ఏది మీ ఆరోగ్య స్థితుల్ని బట్టి. అంతేగాని నేను చెప్పానని అది చేయకూడదు, అదేం లేదు. మీ ఇష్టం, అది స్వతంత్రులు, స్వేచ్ఛ ఉంది మనకి. మంత్ర సాధన చేయొచ్చు, కుండలి సాధన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, సేవలు అనేదా భావించవద్దు. మీకు ఇష్టం మంత్ర సాధన చేసుకుంటూ ఉండండి, కుండలి సాధన ఇష్టం చేసుకుంటూ ఉండండి. ఒక శివ ఉన్నాడు, మంత్ర సాధన చేస్తూ ఉన్నాడు. ఆయనకి అదేదో ఒక యోగా ప్రక్రియ నచ్చింది, అక్కడికి పోయి నేర్చుకున్నాడు. ఏం చేయమంటారు? చేసుకో, 2 చేసుకో. ఇప్పుడేంటి, నేను ఇదే చేస్తాను, చేసుకో, అది నీ ఇష్టం. చెప్పటం మటుకే మన బాధ్యత. నాకేదైతే అనుభవం ఉందో అదే చెప్తాను. ఇప్పుడు అతను నాన్ వెజ్ తినే వ్యక్తి అనమాట, తప్పనిసరిగా నాన్ వెజ్ తింటాడు. మరి ఈ సాధన చేయాలంటే, కుండలిని సాధన చేయాలంటే ఆ గురువు గారు చెప్పినట్టు తప్పనిసరిగా ఆ గురువు గారు చెప్తూ ఉంటారు, మీరు ఆహార నియమాలు ఉండాలి. ఇప్పుడు ఆహార నియమాలు ఉండాలి. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, గుడ్. లేకపోతే అవేవైనా పక్కకి దారి తీస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల మీరు విజ్ఞతతో ఆలోచించుకొని మీరేం చేయాలి, మంత్ర సాధన చేయాలా, కుండలిని సాధన చేయాలా, మన ఆరోగ్య పరిస్థితులు ఏమిటి, మన ఆహారపు అలవాట్లు ఏమిటి, మార్చుకోవాలా, మార్చుకోకూడదా, ఇవన్నీ ఆలోచించుకొని మీరు సర్వస్వతంత్రులు, స్వేచ్ఛ ఉంది కాబట్టి నిర్ణయం తీసుకొని మీ మార్గాల్లో అత్యున్నత స్థానాలకు వెళ్ళండి. ఇదే నేను కోరుకునేది. కాబట్టి శివలు అన్నిదా భావించవద్దు. ఆ శివ అడిగారు కాబట్టి వీడియో పరంగా చెప్తున్నాను. మీ ఇష్టమైన సాధన మీరు చేసుకోండి, దాంట్లో ఉండే నియమాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి, అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను అనేదా భావించవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.